జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచారంలో గ్రహస్థితులు ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం దశమ స్థానం చాలా బలంగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయమే అయినా సరే, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయం అయినా సరే ఉద్యోగస్తులకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు కనుక ఏదైనా ఒక మంచి మార్పు, ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తూ సైడ్గా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. అలా కనుక మీరు చేయాలనుకుంటే కనుక ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేస్తే మీకు అది బాగా ఒకసారి మీకు మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. బిజినెస్ మీరు కూడా చేయగలరన్న బూస్టప్ ఇస్తుంది. కాకపోతే రిస్క్ లేకుండా చూసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ శనీశ్వరుడు మీకు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు మీ జన్మజాతకంలో బిజినెస్కి సహకారంగా ఉంటేనే మొదలు పెట్టాలి. సహకారంగా లేకపోయినా గోచారం కనుకరిస్తుంది, గోచారం అనుగ్రహిస్తుంది కాబట్టి మొదలు పెట్టచ్చు. కాకపోతే చాలా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఎంత అమౌంట్ పెడితే మీకు రిస్క్ లేకుండా మీరు హ్యాపీగానే చేసుకోగలుగుతారో అంత అమౌంట్. అప్పు చేయకుండా, మళ్ళీ అప్పు చేస్తే కూడా యోగం పోతుంది. సో అప్పు చేయకుండా చేయొచ్చు. ఒకవేళ అసలు దీనికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు, అంటే కంపల్సరీ చేయాలనే లేదు. అలాంటి వాటికి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అవకాశం చక్కగా ఉంది. ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం మీకు బాగుందండి. అంటే గురు భగవానుడు బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి కాబట్టి, దశమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు కాబట్టి చాలా బాగా ఉంది. అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థినులతో సహా అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. దశమ స్థానం మరియు ద్వితీయ స్థానంలో పరివర్తన యోగము మీకు ద్వితీయ స్థానంలో మరియు దశమ స్థానంలో పరివర్తన యోగం ఒకటి ఈ నెలంతా కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే దశమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టడం, వీటన్నిటి వల్ల ఏంటంటే మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే కొన్ని మంచి మూవ్స్ జరగడానికి అవకాశం ఉంది. అంటే మీకే తెలుస్తుంది ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ కదలికలు జరుగుతూ ఉన్నాయి అన్న అంశాన్ని మీరు నోటీస్ చేయడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. సో ఇలా మనకి ఈ వారం మీనరాశి మీన లగ్నంలో పుట్టిన అందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిద్దాము. మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన
ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే, ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.